హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో తిరుమల శ్రీవారు దర్శనమిచ్చారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనుస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ఠాతుడుగా లంకాభీకరుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహానీయులు కనుక వాహ్యవాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్యఫలం లభిస్తుంది.